అమ్మ, దేవుళ్ళందరూ మన భారతదేశంలోనే ఎందుకున్నారు? వేరే దేశాల్లో ఎందుకు లేరు? మన భారతదేశం అంటే సాధారణ భూమి కాదు, ఇది కర్మ భూమి. మన ఆత్మకి మోక్షం దొరికే భూమి. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రేశ్చైవ దక్షిణం వర్షం తత్ భారతం నమః. భారతీ యాత్ర సంతతి అంటే హిమాలయస్ కి కింద సముద్రానికి పైనున్న పవిత్రమైన భూమి మన భారతదేశం. అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని కాపాడండి అని ఈ భూమి దేవుళ్ళని పిలిచింది. అలా శివుడు కైలాసానికి వచ్చాడు, విష్ణు మన తిరుపతిలో వెలిచాడు, దేవి కాశీ కామాఖ్యలో వెలిచింది. వాళ్ళందరి శక్తిని తట్టుకోగలిగే ఏకైక భూమి మన భారతదేశం మాత్రమే. మన భారతదేశాన్ని పుణ్యభూమి అంటారు. అందుకే ఇక్కడ పాపాలు కరిగిపోతాయి, కర్మ ఫలిస్తుంది, ఆత్మ మేలుకుంటుంది. వేరే దేశాలని భోగ భూములు, కానీ మన భారతదేశం మోక్ష భూమి. వేరే దేశాలు బలంతో నడిస్తే మన భారతదేశం ధర్మంతో నడుస్తుంది. భారత్ మాతాకి జై.